అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె మహాసభల సందర్భంగా ఐద్వా జెండా ఆవిష్కరించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత 14వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ నెల 25 నుండి 28వ తేదీలలో జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా ప్రారంభం రోజైన 25వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా మహిళలు వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు చర్చించి భవిష్యత్తు కార్యాచరణ మహిళా ఉద్యమానికి దిశానిర్దేశం చేయనుందని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలపై హింస, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై, దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. విద్య, వైద్యం ప్రజలందరికీ అందుబాటులో లేవని అన్నారు. భ్రూణ హత్యలు, స్త్రీ పురుష నిష్పత్తి పెరిగిందని అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్పుతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేసి పేదలకు ఉపాధిని కూడా దూరం చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని సహించలేని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసే మనువాదాన్ని తీసుకురావాలని చూస్తుందన్నారు. మహిళా హక్కుల్ని కాలరాసే మనువాదాన్ని మహిళలు వ్యతిరేకించాలని అన్నారు. ఈ 25న జరిగే బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలి రావాలని, సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పూలబోయిన వరలక్ష్మి, ఆఫీస్ బేరర్స్ కొండ అనురాధ, తుమ్మల పద్మ, పాతూరి గోవర్ధన, సిహెచ్ నాగమణి, మేకల వరుణ, జిల్లా కమిటీ సభ్యులు బహురోజు ఇందిర, అరుణ, కౌసల్య, ఊర్మిళ, ఉమారాణి, శశికళ, పుష్పలత, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా సెంటర్లో ఐద్వా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ జెండా ఆవిష్కరణలు 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 సెంటర్లలో జెండాలు ఎగిరేస్తాం. ఇది మహాసభలు 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంలో మరి మహిళా లోకానికి అందరికి కూడా ఈ జెండా ఎగిరేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా రేపు 25వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభలో మహిళలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ మహాసభలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయటం జరుగుతుంది. అయితే ఇదే జెండా ఆవిష్కరణ మన సంఘం ఉన్న ప్రతి దగ్గర కూడా, కమిటీ ఉన్న ప్రతి దగ్గర కూడా జెండా ఆవిష్కరణ చేయటం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా. అదేవిధంగా ఈ నెల 25వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఉన్నది కాబట్టి మహిళలందరూ కూడా ఆ బహిరంగ సభలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 25వ తారీఖు నుంచి 28 వరకు మహాసభలు జరుగుతున్నాయి. అందులో మహిళల చట్టాలపైన ఎన్నో చర్చలు చేసుకోవడం జరుగుతుంది. మహిళా హక్కుల కోసం పోరాటం కోసం మన మహిళా సంఘానికి అందరూ కూడా ముందు రావాలని చెప్పేసి, మన హక్కుల పోరాటంలో భాగం కావాలని చెప్పేసి ఈ ఐద్వాగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఐద్వా జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ ఐద్వా జెండా అనేది గ్రామ శాఖ ఉన్న ప్రతి సెంటర్లో, ప్రతి దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 1981 నుంచే జెండా ఆవిష్కరణ, ఫస్ట్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే 14వ జాతీయ మహాసభ సందర్భంగా 19 నుంచి 21 వరకు ప్రతి చోట జెండా ఆవిష్కరణ చేయాలి. అంటే ప్రతి మహిళ ఉన్న దగ్గర జెండా ఆవిష్కరణ కంపల్సరీగా చేయాలనేసి మా కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా మహాసభలో చెప్పడం జరిగింది. 2014లో బీజేపీ వచ్చిన కాడి నుంచి మహిళలను ఏ విధంగా కించపరుస్తున్నారో కూడా